అంటే యెహోవా యందలి భయభక్తులు జ్ఞానం ఎలా కలుగుతుంది? యెహోవా యందు భయము భక్తి కలిగి ఉంటే జ్ఞానం వస్తుందా? ఇంతకీ భయం భక్తి కలిగి ఉండడం అంటే ఏంటి? దేవునికి భయపడేవాడు దేవుని మాటల ప్రకారంగా ప్రవర్తిస్తాడు. ఏనా? దేవుని మాటల ప్రకారంగా ప్రవర్తిస్తాడు. ఇప్పుడు తల్లిదండ్రులకు భయపడే పిల్లలు తల్లిదండ్రులు చెప్పు చేతుల్లో ఉంటారు. తల్లిదండ్రులు భయపడిన పిల్లలు వాళ్ళ మాట వినరు, మీరిపోతారు. కనుక మరి దేవుని యందలి భక్తి భయం ఆయన పట్ల నీకు ఉంది అంటే ఆ మనుషుల్లో కనబడాల్సింది ఏంటి? దేవుని కోసం ఆయన చెప్పిన పనులు నువ్వు చేయటం, ఆయన చెప్పు చేతుల్లోనూ ఉండటం. ఇంకా నీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే దేవుని చెప్పు చేతుల్లో ఉన్న పిల్లలే ఆయనకు భయపడేవాళ్ళు. మరి ఆయన చెప్పు చేతుల్లో ఉండడం అంటే ఎందుకు? ఆయన ఏం చెప్పాడు, మనం ఏం చేయాలి? ఆయన చెప్పినవి మనం చేయాల్సినవి ఎందులో ఉన్నాయి? 66 పుస్తకాలు బైబిల్ చదివితే ఏమొస్తుంది నీకు? ఈరోజు మనం అంతా పఠిస్తున్నది ఏంటి? క్లాసుల్లో వింటుంది కానీ, ప్రసంగాల్లో వింటుంది కానీ, శనాదివారాల తరగతుల్లో మనం నేర్చుకుంటుంది కానీ బైబిల్ అంతే. వాటిని మనం నేర్చుకోవటం వల్ల, వాటిని వినటం వల్ల, వాటిని పాటించడం వల్ల దేవుని యందలి భక్తి భయం ఏమిటి? దేవుని మాటలు విన్నప్పుడు మనకి ఎవరి మీద భయం కలుగుతుంది? దేవుని మీద గౌరవం, దేవుని మీద ప్రేమ, దేవుని పట్ల మర్యాద, దేవుని కోసం భయపడ్డం, ఇవన్నీ మనకు కలుగుతాయి నేర్చుకున్నప్పుడే కదా. మనం నేర్చుకోవాలంటే మీరు వినాలి, ఇలాంటి తరగతులకు వచ్చి మీరు వినాలి. వింటే దేవుని పట్ల భయాన్ని మీరు కలిగి ఉంటారు. అప్పుడు అది దేనికి దారి తీస్తుంది అంటే జ్ఞానము అంటున్నాడు. చూడండి, యెహోవా యందలి భయభక్తులే జ్ఞానం. అంటే మీరు వాక్యాన్ని వినటం వలన మీరు జ్ఞానవంతులు. దేవుడు మిమ్మల్ని జ్ఞానవంతులని ఎప్పుడు అంటాడు? లోక సంబంధమైన విద్యలు నేర్చుకున్నాడు కాదు జ్ఞానవంతుడు. యూనివర్సిటీలో పట్టభద్రుడైన వాడు కాదండి దేవుని దృష్టిలో జ్ఞానవంతుడు. దేవుడు ఒక వ్యక్తిని జ్ఞాని అనాలి అంటే అతడు ఎవరి పట్ల భయభక్తులు కలిగి ఉండాలి? దేవుని యందలి, అంటే యెహోవా తండ్రి అయిన దేవుని యందలి భయభక్తులు. మరి తండ్రి యందలి భయభక్తులు రావాలి అంటే కీర్తనల గ్రంథంలో ఒక మాట చదువుదాం. కీర్తనల గ్రంథం 111వ కీర్తనలోని 111వ కీర్తనలోని 10వ వచనం చదువుదాం. 10వ వచనం, యెహోవా యందలి భయం అంటే దేవుని పట్ల మనం కలిగి ఉన్న భయం అట జ్ఞానానికి మూలం. జ్ఞానమునకు మూలం ఆయన శాసనములు. ఆయన ఏదైతే చెబుతున్నారో ఆయన శాసనాలని అనుసరించే వాళ్ళందరూ కూడా మంచి వివేకము తెలివితేటలు గలవారు అంటున్నాడు. చూడండి, అంటే మీరు వివేకవంతులు కావాలి అంటే దేన్ని అనుసరించాలి? వివేకవంతులు కావాలి అంటే బైబిల్ని అనుసరించాలి. మరి మనలో ఎంతమంది బైబిల్ని అనుసరిస్తున్నాం? మనం వింటాం, మనకు వినటం అలవాటు. వినడం కూడా చాలామంది తక్కువ మందే వింటారు, అందరూ వినరు. వినే అవకాశం వాళ్ళకి లేదు, అంత బిజీ వాళ్ళు ఉన్నారు, తీరిక లేకుండా. ఆ విన్న కొద్ది మంది అయినా దేవుని వాక్య ప్రకారంగా పాటిస్తున్నారా, ఉంటున్నారంటే కొద్ది మంది ఉంటున్నారు, తక్కువ మంది. మరి అలాంటప్పుడు వాళ్ళ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? జ్ఞానము అనగానే పరలోకానికి మనిషిని చేర్చేది జ్ఞానం. భూమి మీద మనిషి కడుపుని నింపేది జ్ఞానం అని మనిషి అనుకుంటున్నాడు. అది లోక సంబంధమైన విద్య, మీ ఆకలి తీర్చే విద్య, మిమ్మల్ని సుఖపెట్టే విద్య, అంతే కదండి. ఈరోజు టెక్నాలజీ అది జ్ఞానం. దానివల్ల ఏంటి? సుఖపడుతున్నాం. ఈరోజు టెక్నాలజీ వల్ల మన సుఖాన్ని పొందుతున్నాం, అంతే. పరలోకం రాదు దానివల్ల. ఏంటి టెక్నాలజీ వల్ల పరలోకం వస్తుందా? కంప్యూటర్ వల్ల పరలోకం వస్తుందా? మనకి మొబైల్ వల్ల పరలోకం వస్తుందా? వాటి వల్ల మనకు పరలోకం రాదు. కానీ దేవుని మాటలు వల్లనే మనకు పరలోకం. మన ఆత్మను రక్షించేది ఏది? జీవం కలిగిన వాక్యం. మరి వాక్యాన్ని వినాలి అంటే ఏం చేయాలి? మీరు వాక్యాన్ని వినాలంటే బైబిల్ చదవాలి. మరి ఎంతమంది బైబిల్ చదువుతున్నారు? బైబిల్ చదవటం అనేది చాలామందికి, పోనీ చదువు లేదని కొంతమందికి రాదు. ఓకే, చదువు లేదండి, వినండి, వినండి. అక్షరం కొంతమంది పేపర్లు చదవడం రాదు, న్యూస్ చదవడం రాదు, కానీ న్యూస్ వింటారు వాళ్ళు. కొంతమంది చదువు లేని వాళ్ళు విని తెలుసుకుంటారు. మీలో చాలామంది చదువు లేని వాళ్ళు ఉన్నా వాళ్ళు విని తెలుసుకుంటున్నారు. అది మంచి పద్ధతి. వినడం వల్ల కూడా మనం నేర్చుకుంటాం. అది ఉండాలి అంటే ముందు దేవుని యందు భయం. అంటే వాక్యం నేర్చుకోవడానికి భయపడుతున్నారా?
నిజంగా దేవుడు అంటే భయం ఉంటే మీరు వాక్యం కోసం రారా? చెప్పండి. ఎక్కడుందండి దేవుడు అంటే భయం? ఎక్కడుంది? దేవుడు అంటే భయం ఉంటే పరుగు పరుగున వస్తారు. దేవుని వాక్యం అంటే భయం అంటే పరుగులు తీసుకొని వస్తారు దేవుని దగ్గరికి. అదే మీకు జ్ఞానాన్ని నేర్పిస్తుంది. ఆ జ్ఞానమే మిమ్మల్ని పరలోకానికి నడిపిస్తుంది. పరలోక పౌర విద్య బైబిల్. బైబిల్ పరలోక పౌర విద్య. కనుక అలాంటి విద్యను నేర్చుకోవడానికి ఏది మూలం అంటున్నాడు? యెహోవా యందలి భయమే జ్ఞానమునకు మూలము. అంటే ఇంతకు బైబిల్ అనగానే ఏమనుకుంటున్నారు? బైబిల్ అంటే క్రీస్తు. క్రీస్తే దేవుని జ్ఞానము, దేవుని శక్తి అన్నాడు. అంటే యేసుప్రభుని చదవటమేనారా బైబిల్ అంటే? ఏదో కాదు. 66 పుస్తకాలను అక్షరాలను చదవడం అంటే అనుకుంటున్నారా? కాదు. యేసుప్రభు జీవితాన్ని చదివితే చాలరా, అదే బైబిల్. క్రీస్తే దేవుని జ్ఞానం అయినప్పుడు, క్రీస్తే మూలమైనప్పుడు, వాక్యమే క్రీస్తు అయినప్పుడు క్రీస్తుని చూస్తే చాలదా వాక్యం రావడం కోసం? మరి క్రీస్తుని చూసి ఎంతమంది వాక్యాన్ని నేర్చుకుంటున్నారు చెప్పండి? క్రీస్తుని చూడడం అంటే మరి చూడడానికి ఆయన మన కళ్ళ ముందు లేడు కదండి అంటే ఆ చూడడం కాదు. ఆయన కన్ను, ముక్కు, చెవులు, కాళ్ళు చూడడం కాదు. ఆయన బ్రతుకుని చూడటం, చదవటం. ఆయన గురించి పూర్తి వివరణ బైబిల్లో ఉంది. అందులో చదివి మీరు ఆయన గురించి తెలుసుకుంటున్నారా? విని ఆయన గురించి తెలుసుకుంటున్నారా? ఏముంది ఆయనలో? ప్రేమ ఉంది, ఆయనలో క్షమ ఉంది, ఆయనలో సహనం ఉంది, ఆయనలో దీర్ఘమైన శాంతం ఉంది, ఆయనలో ఇవ్వటం ఉంది, కనికరం ఉంది. ఎన్నో గొప్ప గొప్ప మంచి మంచి ఫలాలన్నీ ఆయనలో ఉన్నాయి. మరి ఆయన చదివితే చాలు కదా. ఆయన బ్రతుకే పాఠం, ఆయన బ్రతుకే బైబిల్. బైబిల్ అంటే యేసుప్రభు జీవితమే బైబిల్ అండి. అంటే నన్ను చూచిన వారు తండ్రిని చూచినట్టే అన్నాడు అంటే ఏమండి? తండ్రి ఎలా ఉంటాడంటే యేసుప్రభుని చూస్తే చాలు తండ్రి అలా ఉంటాడు. మరి యేసుప్రభు ఎలా ఉంటాడో తెలియాలంటే బైబిల్ చదవండి. యేసుప్రభు ఎందులో ఉన్నాడు? బైబిల్లోనే ఉన్నాడు ఆయన. కనుక బైబిల్ చదివితే యేసుప్రభు అర్థమవుతాడా? అర్థమవుతాడు. ఎలా అర్థమవుతాడు? హింసించే వారి కొరకు ప్రార్థించాడు, ఆకలి కొన్న వాళ్ళకి అన్నం పెట్టాడు, పేదలకు సహాయం చేశాడు. ఏమండి? ఏది? అందుకనే ఒక మంచి పాట కూడా మీరు వినబోతున్నారు, భక్తి అంటే ఏంటి అని. వండర్ఫుల్ సాంగ్. ముందుగానే చెప్తున్నాను మీకు, ఈసారి ఆల్బంలో అన్ని పాటలు మీరు విన్నాక చెప్పండి జనవరిలో. అంటే నేను ఎందుకు అంత నమ్మకంగా చెప్తున్నాను అంటే ఆ ట్యూన్స్ కావచ్చు, లిరిక్స్ కావచ్చు, అందులో ఉన్న సబ్జెక్ట్ కావచ్చు, మిమ్మల్ని అందరినీ మెప్పించేవి, మిమ్మల్ని అందరినీ ఆకర్షించేవి, మిమ్మల్ని అందరినీ దేవుని కొరకు కట్టిపడేసేవి. ఆయన మాటలే కదా పాటలు. ఇప్పుడు మేము మాటలు చెప్తున్నాం, అదే రేపు పాటల్లో వింటారు అంతే. పాటలు ఏవో కాదు, ఈ ప్రసంగాలే పాటలు. నిజంగా మీరు దేవుని పట్ల చూపించాల్సిన భక్తి ఏంటంటే జస్ట్ ఒక పల్లవి 2 చరణాల్లో మీరు పాటగా విందురు కానీ. కనుక యేసుప్రభు భక్తి అంటే ఏంటి? దేన్ని భక్తి అన్నాడు? ఆయన బ్రతుకుని చూస్తే చాలు. కనుక మీ జ్ఞానం రావాలి అంటే, అవునా, యెహోవా యందలి భయభక్తులే జ్ఞానము, దుష్టత్వమును విడిచట వివేకం అన్నాడు. అదే కదా ప్రశ్న. దుష్టత్వాన్ని విడిచిపెట్టడం వివేకం. అంటే దుష్టత్వం అంటే దుష్టుడు. దుష్టత్వము ఎవరి నుంచి పుట్టింది? దుష్టుడి నుంచి పుట్టింది దుష్టత్వం, అపవాది. మరి అపవాది నుంచి వచ్చేవేంటి? దేవుడి నుంచి పుట్టనవన్నీ అపవాది నుంచి వచ్చినవే. ఏమంటే క్షమ దేవుడి నుంచి వచ్చింది, అపవాదులు ఉంటుందా? ఉండదు. కనికరం దేవుడి నుంచి వచ్చింది, యేసుప్రభు నుంచి వచ్చింది. అపవాదులు కనికరం ఉంటుందా? లేదు. కక్ష, క్రోధం. కనుక దేవునిలో లేనివన్నీ అపవాదులు ఉన్నవే. మరి అపవాది నుంచి కాకుండా దేవుని నుంచి మనం నేర్చుకోవాలి అంటే యేసుప్రభువును చూస్తే దుష్టత్వాన్ని విడిచిపెట్టడమే. అంటే యేసుప్రభువును మీరు ఫాలో అయిపోతే మీరు దుష్టత్వం నుంచి మళ్ళీపోతారు. యేసుప్రభువుకు సంబంధించిన జ్ఞానం మీరు నేర్చుకోలేదు అనుకోండి, అప్పుడు అపవాది దుష్టత్వంలోనే మీరు ఉంటారు. మనం కూడా దుష్టులుగానే ఉంటాం. ఎప్పుడు? యేసుక్రీస్తు యొక్క మాటలను మనం విననప్పుడు, విన్నా దానిని మీరినప్పుడు, వాటి ప్రకారంగా చేయనప్పుడు. ఇలా ఎవరైతే చేస్తున్నారో వారు యెహోవా యందలి జ్ఞానానికి దూరమైన వారు, దుష్టత్వానికి దగ్గరైన వారు. కనుక ఇక్కడ యోబు 28:28లో యెహోవా యందలి భయభక్తులే జ్ఞానము అంటే వాక్యాన్ని చదవటం, అలాగే యేసుక్రీస్తుని చూడటం, ఆయన చేసినట్లుగా ఫాలో అవ్వటం. ఏమండి?
యేసుప్రభు చేసినట్లుగా నా జీవితంలో కూడా నేను ఎప్పుడైనా చేశానా? ఒకసారి టాలీ చేసుకోండి మీరు. అదే భక్తి, అదే జీవితం, అదే దేవుడు కోరుకున్నది, మెచ్చేది. మీరు ఎవరిని చూడవలసిన పని లేదు. ఒక్క యేసుప్రభుని చూడండి చాలు. యేసుప్రభు ఎవరు? ఆయన మీకు ఒక మార్గదర్శి. ఏమండి? మార్గదర్శి అని రామోజీరావు గారు ఈ మధ్యనే కాలం జాలించారు. ఏమండి? మార్గదర్శనం చాలామందిని చూపించాడు ఆయన, కానీ యేసుప్రభుని మార్గదర్శనం చెప్పలేకపోయాడు ఆయన. ఎందుకు చెప్పలేదు అంటే, వ్యాపారం చేసేవాళ్ళు, డబ్బు సంపాదించేవాళ్ళు, పేరు ప్రఖ్యాతులు గడించేవాళ్ళు, వాళ్ళ మార్గదర్శులు ఈ లోకానికి. ఏమండి? ఈరోజు రాజకీయాలు ఎలా మారిపోయి అంటే కక్ష సాధింపులు. ఏమండి? ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాగానే గతంలో వాళ్ళు ఏం చేశారు? టీడీపీ మీద కక్ష సాధింపు చర్యలు. ఏదో విధంగా అట్లీస్ట్ పోనీ పెద్దలు చేయకపోయినా కిందన్న నాయకులు కావచ్చు, లేదా కింద ఉన్న వాళ్ళు కాదు, వాళ్ళు చేయలేదా? చేశారు వాళ్ళును. ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకో ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు వాళ్ళ మీద కక్ష సాధింపులు. ఏంటిది? ఎంతకీ మిమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నారు ప్రజలు? ఆలోచించండి. గత ప్రభుత్వాన్ని కానీ ఈ ప్రభుత్వం కానీ ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారంటే, ప్రజలకు మేలు చేయడానికి ప్రభుత్వాలు ఎన్నుకుంటే వీళ్ళు అధికారం చేతిలోకి తీసుకొని కక్ష సాధింపు చర్యలకు దిగిపోతున్నారు ఈరోజు. ఒరే ఎవడెవడరా మనల్ని ఆ రోజు అన్నాడు, పట్టుకుంటారా, వాళ్ళందరినీ కూడా వేసేద్దాం, వాళ్ళందరినీ ఇబ్బంది పెడదాం, వాళ్ళందరినీ దాడి చేద్దాం, కొడదాం, కూలుద్దాం. ఇదా? నువ్వు అధికారిగా ఉండింది ప్రజలకు ఏం చెయ్యాలి అనేది నువ్వు ఆలోచించు, దాని మీద దృష్టి పెట్టు. నన్ను అడిగితే ప్రతిపక్షం కావచ్చు, లేదంటే ప్రజాపక్షంగా ఎన్నుకో చేయబడిన వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ అసెంబ్లీలో కూర్చొని ప్రజలకు ఏం చెయ్యాలి అన్నది ఆలోచించాలి. అవి లేవు, అవి ఆలోచించరు వీళ్ళు. ఏం చేయాలి? వీళ్ళ మీద వాళ్ళ బురద జల్లటం, వాళ్ళ మీద వీళ్ళు బురద జల్లటం. ఏం జరుగుతుందండి? ఈరోజు ప్రజల పక్షాన ఎన్నిక చేయబడిన వాళ్ళు ప్రజల్ని గాలికి వదిలేసి, ప్రజల కష్టాలను గాలికి వదిలేసి, ప్రజల అవసరతలను పట్టించుకోకుండా వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు బురదలు జల్లుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళు కక్ష సాధింపు చర్యలు చేస్తే వీళ్ళు ప్రజానాయకులు ఏంటి? ప్రజానాయకుడు అనగానే ప్రజల కోసం పనిచేసే సేవకుడుగా ఉండాలి. పనోడు. అసలు ఒరిజినల్ పేరు తెలుసా? ప్రజాసేవకుడు. నాయకుడు కూడా కాదు. ఏంటి నీ మోహ నాయకత్వం? యువర్ సర్వెంట్. నిజంగా గవర్నమెంట్ అఫీషియల్స్ అందరికీ ఎవరు పేరు పెట్టారో మంచి ఉద్దేశంతో పేరు పెట్టారు. ఏంటో తెలుసండి? ఒక ఐఏఎస్ కలెక్టర్ ఉన్నాడు అనుకోండి, పబ్లిక్ సర్వెంట్ అంటారు అతన్ని. అంటే ప్రజలకు సేవ చేసే పనోడు అని అర్థం. కానీ ఎవడు పనుల్లో ఉంటాడు? ప్రజల పనుల్లో ఉంటాడు. ఆడేం బాస్లో ఉంటాడు. నువ్వు పేరు పెట్టింది ఏంటి? అక్కడ జరుగుతున్నది ఏంటి? చెప్పండి. ఏ ప్రభుత్వమైనా కావచ్చు, ఏ నాయకుడైనా కావచ్చు, ఎలా ఉన్నారు? ఎవరిని ఆదర్శంగా తీసుకుంటున్నారు? చెప్పండి. యేసు ప్రభు లాంటి నాయకుడిని ఆదర్శంగా తీసుకోకూడదు? ఒక మంచిని నేర్చుకోకూడదు ఎవరి దగ్గర? యేసు ప్రభు ఒక నాయకుడిగా ఉండి సింహాసనాన్ని ఇస్తానంటే నాకేం వద్దయ్యా అని సింహాసనాన్ని కాదనుకున్న వ్యక్తి ప్రజల మధ్యకు వెళ్ళి ప్రజలకు మంచిని నేర్పించి, నాయకుడు అన్నవాడు ఎలా ఉండాలో అన్నది కాళ్ళు పట్టుకొని కడగడం అంటే అంతగా మించిన గొప్ప మార్గదర్శకత్వం ఏముంటుంది చెప్పండి? ఏ నాయకుడు ప్రజల కాళ్ళు పట్టుకుంటాడు చెప్పండి? ఏమండి? ప్రజలు వెళ్ళి నాయకుడు కాళ్ళు పట్టుకోవాలి. అయ్యా మాకు సహాయం చేయండి అయ్యా, మాకు రోడ్లు లేవయ్యా, మాకు నీళ్లు లేవయ్యా అని వాళ్ళకి వినతి పత్రాలు పెట్టుకుంటే చెత్తబొట్టలు అని జరుగుతుంటాయి అవన్నీ. నువ్వు నాయకుడువా? ఏ నాయకుడు వచ్చి ప్రజల కాళ్ళు పట్టుకున్నాడు చెప్పండి? యేసు తప్ప ప్రపంచంలో, ప్రపంచ చరిత్రలో యేసులా తన క్రిందనున్న శిష్యుల పాదాలను పట్టుకొని కడిగి తుడిచినవాడు అతడండి నాయకుడంటే. వీళ్ళంతా ఎవరు? దొంగలు. పేరుకు మాత్రం నాయకులు అని పేరు పెట్టుకున్నారు. ఎవరిని పాలించడానికి మీరంతా నాయకులు అయ్యారు? అవతల పార్టీ మీద కక్ష సాధింపులు చేయడానికా, లేదంటే అవతల పార్టీ చేసిన మంచి అంతా రద్దు చేయడానికా? ఏమండి, ఒక ప్రజలకు ఒక మంచి జరిగితే మా పార్టీ వచ్చింది కాబట్టి ఆ మంచిని తీసేసి ఇంకేదో మంచి చేస్తామంటే ఏం మంచి? సరే, గత ప్రభుత్వం లేదో పిల్లలకి అంత అన్నం పెట్టేవాళ్ళు. ఇప్పుడు నీ ప్రభుత్వం పిల్లలకి అన్నం పెట్టే ప్లేట్లు చూపిస్తున్నారు పిల్లలందరూ. ఏమంటే మధ్యాహ్న భోజనం లేదండి. ఏమైంది? తీసేస్తారా వెంటనే? ఇప్పుడు గత ప్రభుత్వం అయితే ఏంటి, ఏ ప్రభుత్వం అయితే ఏంటి, వాళ్ళు చేసిన మంచిని ఉంచొచ్చుగా. నీకు ఆ ప్రభుత్వం పడకపోతే ఆ నాయకులతో నీకు విరోధం ఉంటే కావచ్చు, వాళ్ళు చేసిన మంచి. ఏమండి, మరి గతంలో అన్నా క్యాంటీన్ అని వాళ్ళు పెట్టారు టీడీపీ వాళ్ళు. వీళ్ళు వచ్చిన తర్వాత ఏం చేసి దాన్ని తీస్తారు. ఎందుకు తీసేయాలి? ఏమండి,
ఆ క్యాంటీన్లో ఉంచొచ్చుగా. అంటే వాళ్ళు చేసిన మంచి జరగకూడదు, మేం చేసిన మంచే జరగాలి. ఎవరైనా చేసేది మంచే కదా, ప్రజలకు చేయాల్సింది మంచే కదా. అయినా మంచి చేయడానికే కదా ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు. మంచి చేయడానికి మీరు అధికారంలోకి వచ్చి ప్రజలకు మంచి చేయకుండా పోతున్నారేంటి? ఏమండి, గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్ పెట్టినా, లేదంటే ఇప్పుడున్న వాళ్ళు ఇంకేదైనా క్యాంటీన్లు పెట్టినా, ఎవరు ఏది పెట్టినా ప్రజలకు అంత అన్నం పెట్టడమే కదా ముఖ్యం. ఏమండి, గత ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ ఉంటే ఈ వాలంటీర్లు మేము తీసేస్తాం, అక్కర్లేదు. మరి ఏం కావాలి? వాళ్ళ కుటుంబాలు ఏం కావాలి? వాళ్ళ బ్రతుకు తెరువు ఏం కావాలి? వాళ్ళ జీవనోపాధి ఏం కావాలి? అంటే ఇదంతా ఎలా ఉందో చూసారా? వీళ్ళ నాయకులంటే, వీళ్ళ రాజకీయం అంటే, వీళ్ళ మార్గదర్శకులంటే వాళ్ళందరిలో తయారయ్యేది గోండాలు. ఏమండి, ఏ ప్రభుత్వంలో అల్లర్లు జరగలేదు, ఏ ప్రభుత్వంలో హత్యలు, కుతంత్రాలు, కుట్రలు జరగలేదు చెప్పండి. అన్ని ప్రభుత్వాలు కామన్. మీరు అనుకుంటున్నారేమో ఏదో ప్రభుత్వం ఏదో మంచి చేస్తుందని. ఇప్పుడు చెప్పంటారా? ఏ ప్రభుత్వం ఎవ్వరికీ సంపూర్ణంగా మంచి చెయ్యదు. అన్ని కంటి తుడుపు పనులే. అంటే కంటి తుడుపు పనులు అంటే ఏంటి? ఏదో 2 కన్నీటి చుక్కలు వస్తుంటే ఏం పర్లేదు, మేము ఉన్నాం కదని కన్నీరు తుడుతారంతే, ఇంకేం చేయరు మీకు. ఇలా దేశంలోనే కాదండి, ప్రపంచంలో అధికారాల్లోనే ఎంతోమంది. ఏమంటే ఈ మధ్యన ఆ అమెరికా ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కోసం ఒక పక్క బైడెన్, ఒక పక్క ఏమో ట్రంప్, వీళ్ళిద్దరూ పోటీ పడుతున్నారు. ఇప్పుడు రేపు డిసెంబర్లో ఎలక్షన్స్, జనవరి నుంచి వాళ్ళ పాలన. ఒక పక్క రిపబ్లికన్స్, ఒక పక్క డెమోక్రాట్స్. వీళ్ళిద్దరూ కూడా 2 పార్టీలు, 2 వర్గాలు. వీళ్ళ లొసుగులు వాళ్ళెత్తి చూపిస్తున్నారు, వాళ్ళ లొసుగులు వీళ్ళెత్తి చూపిస్తున్నారు. ఒకళ్ళు అబార్షన్ చట్టబద్ధం చేయాలి అన్నారు, ఒకళ్ళు యుద్ధాలు ఎందుకు జరగాలి, యుద్ధాలు ఆయుధాలు ఎందుకు పంచాలి, అమ్ముకోవాలి అన్నారు. ఇంకా వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడంలో కాసేపు విన్నాను. ఆ ఇద్దరు మాట్లాడుకోవడంలో ఏం కనబడుతుందంటే, వీళ్ళు లొసుగులు వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళ లొసుగులు వీళ్ళు చెప్తున్నారు. ప్రజలకు ఏం చేస్తారా మీరు? వచ్చిన వాళ్ళు, అధికారంలోకి వచ్చిన వాళ్ళు ప్రజలకు మీరు చేసే మంచి ఏంటి? యేసుని ఆదర్శంగా తీసుకుని బైబిల్ మీద ప్రమాణం చేసే దేశాలు మళ్ళీ అవన్నీని. పోనీ మన భారతదేశం అయితే లౌకిక రాజ్యం అండి, వదిలేయండి. క్రైస్తవ దేశాలను చెప్పుకుని మీరు బైబిల్ మీద ప్రమాణం చేసి పాస్టర్ల దగ్గర పెట్టుకొని ప్రార్థన చేయించుకుని మీరు ప్రజలకు అందించే పాలనలు ఏంటి చెప్పండి? యేసుప్రభుని ఆదర్శంగా తీసుకొని యేసుప్రభులా చేసే మంచి మీరు ఎందుకు చేయలేరు? చేయాలంటే మీ జ్ఞానం ఎక్కడిది? పనికిరాని యూనివర్సిటీల్లోని ఆ టెక్సాస్, ఆ మిన్నెసోటా, ఏమండి రకరకాల యూనివర్సిటీల్లో మీరంతా కూడా డిగ్రీలు పొందారు, విశ్వవిద్యాలయంలోని తర్ఫీదు పొందిన వాళ్ళు. కానీ బైబిల్ విశ్వవిద్యాలయంలో దైవ జ్ఞానాన్ని నేర్చుకున్నారా? నేర్చుకోవాలి. అప్పుడు బైబిల్ విధి విధానాలు, దేవుడు ఎలాంటి పరిపాలన, ఏం బైబిల్లో పరిపాలన విధానం లేదా? అసలు చట్టం అనేది, ధర్మశాస్త్రం అనేది క్రీస్తు పూర్వం ప్రజల్ని ఎలా పరిపాలించాలి అనేది దేవుడే నేర్పించాడు. ప్రజలు ఏం చేయాలి, ప్రజలు ఏం చెయ్యకూడదు, ప్రజలు ఎలా ఉండాలి, నాయకుడు అన్నవాడు ఎలా ఉండాలి, ప్రజలు అన్నవాళ్ళు ఎలా ఉండాలి, కుటుంబంలో ఉన్నవాళ్ళు ఎలా ఉండాలి, అన్నీ రాసిపెట్టాడు బైబిల్లో. మరి ఎందుకు చదవదు ఈ ప్రపంచం? ప్రపంచానికి పిచ్చెక్కింది, దెయ్యం పట్టింది, దేవుణ్ణి అంగీకరించదు, అక్రమం విస్తరిస్తుంది, కనుక దేవుని జ్ఞానం కొదువైపోతుంది. కాబట్టి యెహోవా యందలి భయం ఎక్కడుంది, భక్తి ఎక్కడుంది? ఆదర్శంగా యేసుప్రభుని తీసుకొని చూడడానికి. యేసుప్రభుని ఆదర్శంగా తీసుకోవచ్చుగా. ఆయన ఎవరికి ఏం కీడు చేశాడు, ఎవరి పట్ల ఏ అన్యాయం చేశాడు, ఎవరి పట్ల అక్రమంగా ప్రవర్తించాడు? ఆయన ఏం గనుల కుంభకోణంలో ఉన్నాడా? ఏమండి మైనింగ్ కుంభకోణంలో ఉన్నాడా? ఏమండి దానా స్కామ్లో ఉన్నాడా? ఐటీ స్కామ్లో ఉన్నాడా? ఏ స్కామ్లో ఆయన ఉన్నాడు? ప్రజలకు పంచటంలో ఉన్నాడు. తను తగ్గించుకొని ప్రజలకు సేవ చేసే నాయకుడుగా ఆయన కనపడ్డాడండి. నిజంగా నాయకుడు ఉండి తన క్రిందనున్న వాళ్ళ పాదాలను పట్టుకోవటానికి మించిన నాయకత్వం లేదండి. అది ప్రపంచంలో ఎవ్వరు ఏ నాయకుడు చేయలేదు, యేసు తప్ప. ఒకళ్ళ తర్వాత ఎవడైనా చేశాడు అంటే అది యేసు తర్వాతే చేసి ఉండాలి. యేసుకు ముందు ఎవ్వడు ప్రజల కాళ్ళు పట్టుకున్న నాయకుడు లేడు. ఏమండి తను తగ్గించుకుని నాయకుడు అన్నవాడు ఇలా ఉండాలి. ఏదో అవసరాల కోసం ఎవడో కాళ్ళు పట్టుకోవడం కాదు, పీకల మీదకి వచ్చింది కాబట్టి కాళ్ళు పట్టుకోవడం కాదు. యేసుప్రభు పీకల మీదకి వచ్చినందుకు కాళ్ళు పట్టుకోలేదు ఎవరికి. మనకి ఏదైనా పీకల మీదకి వచ్చింది అనుకోండి, అప్పుడు ఎవరి కాళ్ళైనా పట్టుకోవడానికి సిద్ధపడతాం. యేసుప్రభు అలా పీకల మీదకి వచ్చినందుకు కాళ్ళు పట్టుకోలేదు. గతంలో చరిత్రలో ఎవడైనా కాళ్ళు పట్టుకున్నాడేమో అలాంటి కారణాల చేత కాదు. ఒక నాయకుడిగా ఉండి తన క్రిందనున్న వాడిని, తనకంటే తక్కువ వాడిని కాళ్ళు పట్టుకొని ఇలా ఉండాలి నాయకుడైన వాడు, ఇలా ఉండండి అని నేర్పించే వ్యక్తి అంటూ ప్రపంచ చరిత్రలో, అది బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ అయినా కావచ్చు,
బీసీ ఆర్ ఏడి, అది ఒక్క యేసుకే చెల్లుతుంది. దానికి కారణం ఆయన మాదిరి అలాంటిది, ఆయన జీవితం అలాంటిది, ఏమండి, ఆయన జ్ఞానం అలాంటిది. కానీ ఆ జ్ఞానానికి ఈరోజు సమాజం పెద్దపీట వేస్తుందంటే వేయదు, అక్కర్లేదు. ప్రజలకు అలాంటి జ్ఞానం అక్కర్లేదండి. ఏం కావాలి? మా కులపోడు గెలిచాడా లేదా. ఈరోజు నాయకులు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటాడు, రే చూస్తారా నీ సంగతి, ఆహా, ఇంతకీ నువ్వు ఎవరిని చూడడానికి వచ్చావురా, ఒరే దరిద్రుడా, నువ్వు ఎవరిని చూడడానికి నువ్వు గెలుపొందావు, ప్రజలు ఎందుకు గెలిపించారు అంటే నువ్వు పగ తీర్చుకోవడానికి ప్రజలు ఎందుకు గెలిపించారా, నీ కక్షలో నీ పగలు సాధించడానికా, ప్రజలకు మంచి చేయడానికా? నోరు విప్పితే నాయకుడు నడి రోడ్డు అని కూడా చూడకుండా బూతులు మాట్లాడుతున్నాడు కాదా? దాడులు చేస్తున్నారు, ఎందుకలా? సరే, ముందున్నోళ్ళు చేసినట్టు వాళ్ళకి బుద్ధి లేదు. నువ్వైనా ఒక మార్గదర్శిగా ఉండి మంచిని చెయ్యి, మంచిని చూపించు, ప్రజలకు ఆపదలు ఆదుకో, పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళకి సహాయం చేయి. నీ ప్రభుత్వం అందుకే కదా ఉంది, నువ్వు అధికారులకు అందుకే కదా వచ్చావు. కానీ ఈరోజు వాళ్ళ మాటలే కోటలు దాటిపోతున్నాయి, అనుకున్నట్లుగానే చేతల్లోనికి దిగిపోతున్నారు. దౌర్జన్యం, రౌడీయిజం, గోండాయిజం. మీరందరికీ యేసుప్రభు దగ్గర కూర్చోబెట్టి కాళ్ళు చేతులు కట్టేసి కూర్చోబెట్టాలి. ఎందుకు? పాఠాలు నేర్చుకోవడానికి. నాయకుడు అన్నవాడు ఎలా ఉండాలో ఆయన చూసి నేర్చుకోవాలి పాఠాలు. ఈ సమాజం ఇలాగన్నందుకు కొంతమంది కోపం రావచ్చు, రానివ్వండి, ఏం చేస్తాం, ఉన్న మాట కదా, వాస్తవం. ఆయన జీవితం ఒక పాఠం, యేసుక్రీస్తు వారి జీవితం ఒక పాఠం. మనక తలదించుకొని క్షమాపణ అడగడానికి అహం దగ్గర వచ్చి అడ్డొచ్చేస్తాం. మనకి ఇంకా కాళ్ళు పట్టుకోవడం ఒకటా? ఏమంటే కాళ్ళు పట్టుకుంటావా? కాళ్ళు పట్టుకోవడం కాదు, కాళ్ళు పట్టుకొని కడిగాడు ఒళ్ళో పెట్టుకొని మరలా ఏమిటండి, నీళ్ళు ఆయన తెచ్చుకున్నాడట, గిన్నె ఆయనే పట్టుకున్నాడట, టవల్ కూడా ఆయన భుజాన్ని వేసుకున్నాడట. ఒక్కొక్క శిష్యుడి దగ్గరికి వెళ్ళి ఆలు కూర్చోబెట్టి ఈయన కింద పాదాల దగ్గర కూర్చొని, బాబు ఒకసారి పళ్ళెంలో నీ పాదాల్లో పెట్టిన ఆయన కడుగుతాను. నీళ్లు పోయడం, కడగడం, ఆ గుడ్డతో తొడ్డం, ఎందుకది? ఆడి కాళ్ళు మురికెక్కాయని కాదు అక్కడ ఉద్దేశం. ఏమండి, ఆడి కాళ్ళకు మురికి తొడ్డానికి కాదు ఆయన చేసిన పని. ఆయన ఉద్దేశం ఏంటంటే నాయకుడు అంటే ఇలా ఉండాలి, తగ్గించుకో. దేనికి బేరాల పలుకుతున్నావు? దేనికి నేను గొప్ప అనుకుంటున్నావు? దేనికి నాదే జ్ఞానం అనుకుంటున్నావు? దేనికి నాదే అధికారం అనుకుంటున్నావు? ఈ అహం పని చేయదు. లోకం దగ్గర పని చేసిన దేవుడు అస్సలు దాన్ని మెచ్చడు. అది నీ పతనానికే నాంది. ఏమండి, ఈరోజు బేరాల పలికే వాళ్ళందరూ గట్టిగా మాట్లాడుతున్నారు. ఏంటి, అధికారం ఉందనా? అధికారం ఎల్లకాలం నీదేనా? 5 ఏళ్ళు ఉంటుంది మహా అయితే. లేదు, నువ్వు గట్టిగా ట్రై చేస్తే ఇంకో 10 ఏళ్ళు, ఆ తర్వాత మారిపోద్ది కదా ప్రభుత్వాలు మారిపోవచ్చు, లేదా మధ్యంతర ఎన్నికలు రావచ్చు. ఏమండి, ఈలోపు ఎవడైనా పోవచ్చు, ఏ పరిస్థితులైనా రావచ్చు. మరి ఏంటి గర్వం? అధికారం ఉందనా? ఎవరైనా, ఏ ప్రభుత్వమైనా అంతే అండి, అధికారంలోనికి రాగానే కొమ్ములు వస్తాయి. ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం కదా, ఏం గత ప్రభుత్వంలో ఉన్నోళ్ళు మాత్రం ఏం చేయలేదా? ఆ దౌర్జన్యాలు ఏం చేయలేదా? చేశారు. దోపిడీలు చేయలేదా? లంచాలు తీసుకోలేదా? బయటికి తెలియలేదు లంచాలు తీసుకోలేదని. ఎంతమంది లోపల తీసుకోలేదు చెప్పండి? లంచాలు జరుగుతాయి ప్రతి చోట. కనుక మీలాంటి వాళ్ళందరూ కూడా ఒక నాయకుడిని చూసి నేర్చుకోవాలి, ఒక మార్గదర్శిని చూసి నేర్చుకోవాలి. ఆయన ఎవరో కాదండి, యేసుక్రీస్తు వారు. ప్రజల కోసం ఆయన ఎలా ఉన్నాడు, చివరికి ప్రాణం పెట్టడం. నాయకుడు అంటే నీ సింహాసనాన్ని కాపాడు కోసం ఎవరినైనా లేపేయడానికి సిద్ధపడుతున్న నాయకులు ఈరోజు ఉంటే, ప్రజల కోసం ఏమండి ప్రాణం పెట్టడానికి ముందుకొచ్చిన నాయకుడు కాదు. ఆయన మార్గదర్శి, ఆయన జ్ఞానం. అలాంటి వాడిని ఆదర్శంగా తీసుకో. అదే దుష్టత్వం నుంచి నువ్వు మళ్ళీపోవడం. ఏమంటే నిజంగా యేసుప్రభుని మార్గదర్శకంగా ఈ రోజున ప్రభుత్వాలు, నాయకులు తీసుకుంటే అల్లర్లు జరుగుతాయా చెప్పండి? పక్షపాతం ఉంటుందా? ఉండదు. వీళ్ళు నా వాళ్ళు, వీడు పరాయి ఊరోడు, వీడు పరాయి క్యాస్ట్ వాడు, కులం వాడు అనుకుంటారా? లేదు, అందరికీ మంచి చెయ్యాలి. అవునా? శత్రువుకు భోజనం పెట్టని యేసుప్రభు చెప్పాడు. నువ్వు శత్రువుకు భోజనం పెడతావా? శత్రు ప్రాణం ఎప్పుడు తీసేద్దామని చూస్తుంటావు నువ్వు. అవునా? కొంతమంది ఏమన్నారంటే, ఇదిగో మా దగ్గర డైరీలు కూడా ఉన్నాయి, ఎవడెవడి పేర్లు మొత్తం ఎక్కించి ఉంచారట. శత్రువులు అందరి పేర్లు ఎక్కించారా? దేనికి? లేపేయడానికే. సరే, అధికారంలో ఉంటావు, నువ్వు లేపేస్తావు. ఏమండి, కానీ అందరినీ లేపాడు ఒకడు ఉన్నాడు. ఎవడు? ఈ అధికారాలన్నిటి మీద ఒక సింహాసనం ఉంది. ఈ ఎర్రి జనానికి, ఈ గొర్రెలకు అర్థం కాదు. దేవుడి సింహాసనం ఎక్కడుంది? 4 దిక్కుల మీద ఉంది ఆయన సింహాసనం. ఎవరిని ఎలక్ట్ చేయాలో ఆయన డిసైడ్ చేశాడు.
ఏదో నా స్వప్రయోజనంతో నా సొంత బలంతో నేను గెలిచేశానని ఎవడైనా అనుకుంటే అది వాడి పిచ్చి. నిజానికి నేను చెప్పాను కదా, అధికారంలోకి వచ్చేదెవరు, రాజ్యాధికారాన్ని వచ్చేదెవరని ముందే చెప్పాను. దేవుడు ఇచ్చాడు అధికారం. ఎందుకు? ఎవడి పాపాలు పండించడానికని ఇచ్చాడు, ఎవడికి తగిన గుణపాఠం నేర్పించాలని ఇచ్చాడు. ఆయన ఇవ్వటంలో పలు రకాల కారణాలు ఆయనకు ఉంటాయి. కానీ దానికి మించి నువ్వు వెళ్ళావు అనుకో, పైనంటూ ఒక అధికారం ఉంది. అది అమెరికా ప్రభుత్వం కూడా మీద ఉన్న అధికారం, రష్యా లాంటి పుతిన్ మీద కూడా ఉన్న అధికారం. అది దేవుని సామ్రాజ్యాధికారం. అది విశ్వాన్ని కంట్రోల్ చేస్తారు. ఆఫ్టర్ ఆల్ భూమి మీద ఒక చిన్న భూమి, ఏమంటే భూమి మీద 3 వంతులు నీరైతే ఒక వంతు భూభాగం, 6 నేల మీద కొన్ని దేశాలు, ఒక 190 దేశాలు. అవునా? ఈ 190 దేశాల్లో మీది చిన్న 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 అన్ని బుల్లి పుట్టులాంటి చిన్న సింహాసనాలు, రాజ్యాలు, అధికారాలు. కానీ దేవునిది సర్వలోకాల మీద, 3 లోకాల మీద అధికారం. ఆయన తలుచుకుంటే తలుచుకుంటాడు. ఎప్పుడు? తగిన టైం వచ్చినప్పుడు ఎవరికి ఏ విధంగా తీర్పు తీర్చాలి, ఎవరికి ఎటువంటి బుద్ధి చెప్పాలి, ఎవరికి ఎటువంటి గుణపాఠాన్ని నేర్పించాలి అనేది డెసిషన్. ఈ అందరి సింహాసనాల మీద ఆయన సింహాసనం ఉంది. అది ఇప్పుడు వీళ్ళు కనబడుతుందా? ఏమండి, వీళ్ళకేం కనబడుతుంది? వీళ్ళకి ఎంతసేపు వీళ్ళు తాలూకా ఓట్లు, ప్రజలు, ఏమండి వీళ్ళ అసెంబ్లీలు, వీళ్ళు పార్లమెంట్లు, ఇవే కనబడతాయి వీళ్ళకి. యేసుప్రభు అదే అన్నాడు. పిలాతు అడిగితే, నువ్వు రాజువా? ఎలా ఉన్నావేటయ్యా రాజువి నువ్వు? నీకు తెలియదయ్యా, నాది ఒక అధికారం ఉంది, నాది లోక సంబంధమైనది కాదు, భూమి మీద ఉన్న ఇలాంటిది కాదు. ఈరోజు నేను కూడా కోరుకుంటే సైన్యం ఉంది, నాకు కూడా దిగిపోతారు వాళ్ళు, సేనా వ్యూహాలు దిగిపోతాయి. కానీ నేను అలాగ అడిగేవాడిని కాదు, నేను అది చేయడానికి కూడా నేను రాలేదు. నా ఉద్దేశమే వేరెక్కడ. యేసుప్రభు మాట్లాడిన పిలాతకి అర్థం కాలేదు. ఏంట్రా ఏడో మాట్లాడుతున్నాడు, ఏంటి అతను ఏం మాట్లాడుతున్నాడు ఈయన? నేనెక్కడ రాజుగా ఏదైనా ఎదురుగుండా కనబడుతుంటే మళ్ళా పైన అధికారం ఉంటుంది అంటాడేంటి? మళ్ళీ నేనే నీకు అధికారం ఇచ్చానంటాడేంటి? బాగా పిచ్చెక్కినట్టు ఉందరా బాబు, తీసుకెళ్ళిపోండిరా. ఆడికి ఎప్పుడు కనబడి తెలుసా? అసలు పిక్చర్ అడిగి కథ. ఎప్పుడైతే పిలాతు చచ్చాడో, హేరోదు చచ్చాడో, చక్రవర్తులు చచ్చారో, చచ్చిన వెంటనే 3 లోకాల సింహాసనం మొత్తం అధికారం, అడ్మినిస్ట్రేషన్ మొత్తం అర్థమైపోతారు. అమ్మ బాబోయ్, ఎంత పెద్దది ఉందా? మేమేంట్రా ఏదో చీమల సంస్థానానికి పెద్ద అధికారులు అనుకున్నాం, మాది చీమల రాజ్యం లాంటిది. ఇక్కడేంటి మహాలోకం? ఈ అధికారం దేవుడుదా? దేవుడా వీటన్నిటిని నడిపిస్తున్నాడు. ఎంత పిచ్చి వెర్రిబాగులో మేము అంతా కూడా మాదే గొప్పదని మేము అనుకుని వెర్రవీగాం. ఆ రోజు యేసుప్రభు నా ముందు నిలబడి చెప్పిన మాట నిజమే, నిజమే. సింహాసనం ఆయనదే, ఆయనే కుడిపక్షాన్ని ఉన్నాడు, ఆయన తండ్రి రాజ్యాధికారంలో ఉన్నాడు. మేమే వెర్రివాళ్ళం, మాకేం అర్థం కాలేదు. మా కళ్ళు అన్నీ కూడా బైర్లు కమ్మేసాయి, మూత పెట్టేసాయి, మా కళ్ళు కనబడనివ్వలేదు. ఈ దుష్ట సంబంధమైన అపవాది మా కళ్ళుకు, మనోనేత్రాలకు అంధత్వం కలుగు చేసింది. ఎంతసేపు ఈ అధికారాలు, రాజ్యాలు, కార్లు, బిల్డింగ్లు ఇవే కనబడుతున్నాయి మాకు. అసలు సిసలైన అధికారం మాకు కనబడనివ్వకుండా చేసింది అని అర్థమవుతుంది వాళ్ళకి. ఇప్పుడున్నోళ్ళకి కూడా పరిస్థితి అదే. ప్రతి వాడికి పాఠం నేర్పించేదాడు చావు. చచ్చాక ప్రతి వాడికి పాఠం, లెసన్ ఏంటి? టోటల్గా సబ్జెక్ట్ అర్థమైపోద్ది. ఆడు చేరాల్సిన చోటుగాడు పోతాడు. తర్వాత తెలుసుకుని మాత్రం ఉపయోగం ఏంటి? విర్రవిగిపోతున్నాడు కదా ఈ లోపు. ఒరే తెలుసుకోరా, కంగారు పడకరా నాయన, ఒక పెద్ద సింహాసనం ఉంది, దేవుడు ఉన్నాడు. లేడు అన్నాడు అనుకో, భూమి ఎలా తిరుగుతుంది విశ్వంలో? ఒప్పుకోవాలి కదా. ఏ అడ్మినిస్ట్రేషన్ లేకుండా భూమి ఎలా తిరుగుతుంది? ఏ గవర్నమెంట్ లేకుండా నక్షత్రాలు ఎలా కదులుతున్నాయి? గ్రహాలు ఎలా తిరుగుతున్నాయి? ఋతువులు, కాలాలు ఎలా మారుతున్నాయి? అడ్మినిస్ట్రేషన్ ఉంది. లేదు అనుకుని చచ్చేవాడు పిచ్చోడు, ఉంది అని నమ్మేవాడు మనలాంటి జ్ఞానవంతుడు. ఆ జ్ఞానం ఇదిగోండి యేసుప్రభువును చూస్తే వచ్చేది, బైబిల్ చదివితే వచ్చేది. దుష్టత్వం నుంచి మళ్లించడానికి మనకున్న జ్ఞానం, మనం నేర్చుకోవాల్సిన జ్ఞానం అదే. ఆ యేసుప్రభువును గూర్చిన జ్ఞానం, బైబిల్లోని జ్ఞానాన్ని మీరు నేర్చుకుంటే దుష్టత్వం నుంచి మళ్ళీపోతారట. వీళ్ళు మరి దుష్టులుగా ఉన్నారంటే ఏంటి? ఈరోజు అధికారులు, పెద్దలు, నాయకులు దుష్టులుగా మనకు కనబడుతున్నారంటే ఏంటనమాట? వాళ్ళకి లోక సంబంధమైన వెర్రి జ్ఞానమే తప్ప దైవ సంబంధమైన జ్ఞానము లేదు. కనుక దేవుని యందు భయం ఉంటే, ఆ దేవుడికి వీళ్ళు భయపడితే, ఒకప్పుడు భయపడ్డాడు దేవుడికి ఎవరు? నేనే గొప్పవాడిని అనుకుని విర్రవీగిన ప్రపంచ సామ్రాజ్యాధినేత బబులోను చక్రవర్తి నెబుకద్నెజరు గడ్డాలు మీసాలు పెంచేసి, గోళ్ళు వచ్చేసి, జంతువులా మారిపోయి పచ్చగడ్డి తిన్నాడట. జంతువుల గడ్డి తినిపించాడు దేవుడు వాడికి. పారిపోయాడు పొలానికి. ప్రజలు తరిమి కొట్టేశారట. తరిమే కొట్టారట. ప్రజలే కొట్టారా? మరేంటి? నాయకులైన వాడు కూడా దేవుడికి విరోధంగా ఎవడం మాట్లాడినా ప్రజలు అలాగే తరిమి కొడతారు. ఈ మధ్యన శ్రీలంకలో చూసారు, ఇంట్లోకి వెళ్ళి
ఏంటి మినిస్టర్లు ఇంట్లోకి వెళ్ళి మొత్తం చితకొట్టేశారు, ప్రజలు తగలబెట్టేశారు వాళ్ళ భవనాలన్నింటినీ కూడా. ఎందుకంటే ప్రజలకి తిండి లేదు, నీళ్లు దొరకటం లేదు, అన్నిటి మీద రేట్లు పెరిగిపోయి విపరీతంగా. మరి నాయకులను ఏం చేస్తున్నారు? లోపలికి వెళ్ళి తన్నారు ఇంట్లోకి వెళ్ళి. అవునా? అలాంటి పరిస్థితులు ఉన్న ప్రపంచ రోజులు ఈరోజు. దేవుని పిల్లలారా, మరి దేవుడు ఆయన యందలి భయభక్తులు ఉంటే దుష్టత్వం నుంచి మీరిపోతావు. అది నాన్న దాని అర్థం. ఓకే.